హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ భానుశ్రీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త ముప్ప అంకమ్మరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. ఆయన బర్త్డే సందర్భంగా ఆయన ప్రస్తావన గురించి మాట్లాడుకుంటే ఏం చెప్తారు? ముందుగా మా అధినేత చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు 100 ఏళ్ళు ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారి గురించి ప్రస్తావించాలి అంటే విద్యార్థి దశ నుంచి ఒక నాయకుడిగా ఎదుగుతూ యూనివర్సిటీలో 1978లో తొలిసారిగా చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వారి ప్రస్థానం ప్రారంభించడం జరిగింది. తర్వాత నందమూరి తారక రామారావు గారు తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీ పెట్టడం, అఖండ విజయం చేకూరటం జరిగింది. 83లో వాళ్ళు ఓడిపోయారు. తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీలో వాళ్ళ ప్రస్థానాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ అన్నగారికి అండదండలతో ఉంటూ, మరి నాదెండ్ల భాస్కరరావు గారి ఎపిసోడ్లో కూడా వారి పాత్ర మరువలేనిది, మహత్తరమైనది. ఆ రోజు నుంచే వారు తెలుగుదేశం పార్టీలో ప్రత్యేక గుర్తింపు రావడం జరిగింది. ఇప్పుడు ఆయన మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉభయ రాష్ట్రాలకి, ఇప్పుడు ఉన్నటువంటి తెలుగు 2 రాష్ట్రాలకు సంబంధించి సంయుక్త ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వారు చేసిన సేవలు ఒకసారి మనం ప్రస్తావించుకుంటే, ఆంధ్ర రాష్ట్రానికే కాదు తెలుగువారి ఉన్నారు అని చెప్పని ప్రపంచానికి సాటింది నందమూరి తారక రామారావు గారు. అయితే ఈడు మద్రాసీలు కాదు, తెలుగువారని చెప్పని నందమూరి తారక రామారావు గారు ప్రపంచానికి చెప్పారు. అది అన్నగారి ప్రస్థానం. కానీ హైదరాబాదుని, తెలుగువారిని ప్రపంచ పటంలో ప్రత్యేకం గుర్తింపు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు, దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు గారు. రాజకీయంగా చూసుకుంటే ఆయన ప్రస్థానం మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, మరి ఇప్పుడు దీంతో 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకునిగా ఏ రాజకీయ నాయకుడు లేనటువంటి చరిత్ర ఆయనకి దక్కింది. ఈరోజు ఆయన గురించి ఒకసారి మనం ప్రస్తావన చేసుకుంటూ ఉంటే, సైబరాబాద్లో ఏ మూలకెళ్ళినా ఆయన కనపడతాడు. అలాగే ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకుంటే మరి అమరావతి రూపశిల్పి ఆయన. అది పూర్తయ్యే దశలో ఎన్నికల్లో ప్రజలు అర్థం చేసుకోలేకపోవటం, అబద్ధాలను నమ్మటం, మోసకారి మాటలు నమ్మటం వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా ఉందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని ఏం లేదు. మీరు ఒకసారి రాయలసీమను పరిశీలన చేసుకుంటే, రాయలసీమలో 4 జిల్లాల నుంచి ముఖ్యమంత్రులు అయ్యారు. 4 జిల్లాల నుంచి కూడా ముఖ్యమంత్రులు అయ్యారు. ముఖ్యమంత్రి అయిన వాళ్ళల్లో 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి, విశాలాంధ్ర 1956లో ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు రాయలసీమకి ఎవరు అభివృద్ధి చేశారని చెప్పి కనుక మనం బేరీజు వేసుకుంటా ఉంటే, ఆంధ్ర రాష్ట్రం మొత్తం చేశాడు ఈయన. కానీ ఇప్పుడు జరిగే ప్రచారాన్ని ఒకసారి మనం చూసుకుంటా ఉంటే, ఏ ముఖ్యమంత్రి కూడా రాయలసీమకి ఇన్ని పరిశ్రమలు కానీ, ఇన్ని ప్రోత్సాహాలు కానీ ఏ ముఖ్యమంత్రి వల్ల కూడా కాలేదు. అది చంద్రబాబు నాయుడు గారి వల్లే అయింది. దీన్ని ముఖ్యంగా రాయలసీమ ప్రజలు గుర్తుంచుకోవాలి. కొంతమంది విద్వేషకారులు కావాలని ఒక పార్టీకి సపోర్ట్గా ఉంటూ జరిగిన అభివృద్ధిని చూడలేని కబోదులై ఉండి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజలు ఒకసారి దాని గురించి ఆలోచించుకోవాలి. ఆ నాయకుడి గురించి కూడా మీరు ఆలోచించుకోవాలి. అయితే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకుంటే, లైక్ మన తెలంగాణలో అయినా ఒక మంచి పేరు, తెలంగాణ లైక్ అటు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా జనాభా వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎలక్షన్స్ నడుస్తున్నాయి. సో వచ్చే మా ఆంధ్రప్రదేశ్కి సీఎంగా చంద్రబాబు నాయుడు గారే రావాలి, ఖచ్చితంగా వస్తారు అని బాగా నమ్ముతున్నారు గట్టిగా. సో దీన్ని మీరు ఏం చెప్తారు? మీరు చెప్పింది వాస్తవం అమ్మా. ప్రజలు జరిగిన మోసాన్ని అర్థం చేసుకున్నారు. వాళ్ళు చేసిన ప్రచారాన్ని నిజమని నమ్మి ఒక చిన్న పొరపాటు జరిగింది. ప్రజలే కాకుండా కేంద్ర పెద్దలు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు, వీళ్ళందరూ కలిసి వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని ఓడించడం జరిగింది. 2 రాష్ట్రాలను ప్రజలు గుర్తించారు.
జరిగిన మోసాన్ని. అవును. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించుకోండి, చంద్రబాబు నాయుడు గారు చిత్ర కథానాయకుడు కాదు. అవును. కానీ ఈరోజు ఆయన్ని చూడటానికి జనం తండోపతండలుగా వస్తున్నారు అంటే ఆయన చేసినటువంటి అభివృద్ధి ఫలాలు అనుభవిస్తున్న వాళ్ళు, దాని గురించి లబ్ధి పొందిన వాళ్ళు, జరిగిన మోసాన్ని గుర్తించిన వాళ్ళు ఆయనకి ఎదురేగి స్వాగతంలో పలుకుతూ ఆయన వెంట మేము ఉంటామని చెప్పని వాళ్ళు సంఘీభావం తెలపడానికి వాళ్ళు తండోపతండలుగా వస్తున్నారు. అవును. కాబట్టి నెక్స్ట్ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మళ్ళీ పూర్వ వైభవం రావడానికి తెలుగుదేశం పార్టీ కాసాని జ్ఞానేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ కూడా జరుగుతూ ఉంది. 2 రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీని ఆదరిస్తారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం కావడం ఖాయం, ఇందులో ఎలాంటి సందేహం లేదమ్మా. అయితే ఆంధ్రప్రదేశ్లో మన ప్రస్తుతం ఉన్న సీఎం జగన్ అన్న వచ్చే ఏడాది జరుగుతున్న ఎలక్షన్లో కూడా 175 సీట్లకి 175 సీట్లు నేనే కొడతా అని అంటున్నారు. ఒకవేళ ఆయన గనక సీఎం అయితే ఏంటంటారు, పరిణామాలు ఏంటంటారు? ఇక అసలు ఆ మాటే లేదమ్మా. ఆయన సీఎం అవుతాడు అన్న మాటే మీరు మర్చిపోండి. ప్రజలు ఆల్రెడీ తీర్పు ఇచ్చేసారు. మొన్న ఫైనల్ అయిపోయినాయి, ఎలక్షన్ డిక్లేర్ చేసినట్టే. మొన్న ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు, పట్టభద్రులు ఇచ్చిన తీర్పు, అలాగే వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు మాకు 151 మంది, 5గురు 156 మంది అని వాళ్ళు విరవీగి వాళ్ళు చేసిన దానికి కరగాసి వాత పెట్టారు. కాబట్టి ఇక జగన్ సీఎం అనే మాటను మర్చిపోండి మీరు. పదే పదే అబద్ధాలు చెప్తే జనం వింటారని అనుకోవద్దు. ఆ రోజు వ్యవస్థలన్నీ వాళ్ళకి సహకరించాయి, ఈరోజు సహకరిస్తాయి అని నేను అనుకోవటం లేదు. కాబట్టి జగన్ మళ్ళీ సీఎం అవుతాడన్న ఆలోచన మాత్రం మీరు మర్చిపోండి. వైనాట్ 175 అన్నారు కదా మీరు, ముందు ఆయన పులివెందుల్లో గెలవమన్న తర్వాత సంగతి చూద్దాం. అవును. అయితే ఏంటంటే ఇప్పుడు జగన్ గారు ప్రజలకి ఎంత మంచి చేశారు, ఎంత అభివృద్ధి చేశారు, ఆంధ్రప్రదేశ్ని ఉంటున్న దాన్ని ఎంతవరకు మంచిగా సమృద్ధిలోకి తీసుకొచ్చారనేది జనాలు చూస్తారు. కానీ ఇంతవరకు తనున్న పదవిలో అసలు తనకు తాను చేసుకోవడం తప్ప జనాలకి ఎటువంటి మంచి మేలుగా చేయలేదు అని జనాలు అంటున్నారు. సో అందుకుగాను చంద్రబాబు నాయుడు గారే వస్తారు. ఆయన ఉన్న పదవిలో ఏం మాత్రం న్యాయం చేయట్లేదు, ఉండి కూడా ఎందుకు దండగా, అందుకే చంద్రబాబు నాయుడు గారు వస్తారు అంటున్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు వస్తే కనుక ఎలాంటి అభివృద్ధి చేయబోతారంటారు? చంద్రబాబు నాయుడు గారు వస్తే మనం ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే అసలు నిస్సహాయ స్థితిలో ఉంది. అసలు ఏమీ లేకుండా అక్కడ ఉన్న జనాలందరూ కూడా చదువుకొని జాబ్ల గురించి అని అందరూ ఇక్కడికి తెలంగాణకే వస్తున్నారు, మన హైదరాబాద్కి. సో అక్కడ ఎలా ఉండబోతుంది అంటారు చంద్రబాబు నాయుడు గారు కనుక? ఇప్పుడు గతంలో 2014 నుంచి 2019 వరకు జరిగినటువంటి అభివృద్ధి ఫలాలు మనం ఒకసారి చూసుకుంటా ఉంటే 4 లక్షల పైచిల్లర మందికి ఆయన పెట్టినటువంటి, ఆయన తీసుకొచ్చిన పరిశ్రమల వల్ల కానివ్వండి, దీనివల్ల కానివ్వండి ఉద్యోగ కల్పన జరిగింది. అభివృద్ధి అంటే అది. అభివృద్ధి అంటే ఎక్కడ వస్తుంది? పరిశ్రమలు వస్తే, పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే, ఉద్యోగ కల్పన జరిగితే దాన్ని అభివృద్ధి అంటారు. విధ్వంసాన్ని అభివృద్ధి అంటారు కదా. విధ్వంసాన్ని అభివృద్ధి ఈయన జరుగుతుంది, ఈయన హయాంలో జరిగింది విధ్వంసం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది పారిశ్రామిక విప్లవం జరిగింది, ఉద్యోగ కల్పన జరిగింది, ప్రభుత్వ రంగ సంస్థలు ఉజ్వలంగా ప్రకాశించాయి. దానివల్ల ఉద్యోగ కల్పన జరిగిన తర్వాత అందరికీ దాని ఫలితాలు అంది. వ్యవసాయ రంగాని కోసం చూసుకుంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి జీవనాయుడైన పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాల కాలంలో 72% పూర్తి చేయడం జరిగింది. అది సంపూర్ణంగా చేసినట్టయితే ఈరోజు వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి చెందేది, దాని ఫలాలు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధితో పాటు దేశానికి కూడా ఉపయోగం జరిగేది, మిగిలిన 2 రాష్ట్రాలు కూడా దానివల్ల ఉపయోగం జరిగేది. కానీ దాన్ని చేయలేదు ఆయన. కాబట్టి ఆయన ఏమీ చెప్పింది చేయలేదు. ఇప్పుడు నవరత్నాలు అన్నారు, ఒక్కో రత్నం రాలిపోతా ఉంది. ఇప్పుడు చివరికి 9 నవరత్నాలు కదా సార్ చెప్పింది, అందులో ఒక రత్నం గురించి కూడా ప్రస్తావన రాలేదు. ఒక రత్నం ఇప్పుడు కూడా నిలబెట్టుకోవడమే కాకుండా వాళ్ళ అబద్ధాలను నమ్ముకున్నారు, అరాచకాన్ని నమ్ముకున్నారు, అదే వాళ్ళ ఏజెండా కూడా. కాబట్టి వాళ్ళు అభివృద్ధి చేస్తారని, కానీ వాళ్ళ దృష్టిలో ఏంటంటే ప్రజలు అభివృద్ధి చెందకూడదు. ఫస్ట్ ప్రజలు అభివృద్ధి చెందితే వాళ్ళ మాట వినరు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివిగలిగిన వాళ్ళు. చిన్న పొరపాటు జరిగింది 2019, మళ్ళీ ఆ పొరపాటు వాళ్ళు చేయడానికి సిద్ధంగా లేరు, అది మాత్రం వాస్తవం. వేసిన రోడ్లనే తవ్వుకొని వెళ్తున్నారు ఆయన హయాంలో, దాని అభివృద్ధి అందామా?
అదే అదే ఫలాంది ఇప్పుడు ఒక పరిశ్రమ తీసుకొస్తే దాని అభివృద్ధి అంతా ఉన్న పరిశ్రమని తరలించేశారు. అది అభివృద్ధి కాదు కదా. అవును. కాబట్టి చంద్రబాబు నాయుడు గారే సీఎం, నో డౌట్ దాంట్లో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విషయాలు మాకు అందజేశారు. థ్యాంక్ యూ సో మచ్.